సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి కోరికలు తీరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం, బిడ్డ కన్నీళ్లు వాపుకో, నీ ఇంటి గడప దాటి లోపలికి రాబోతున్నాను, నన్ను మంచి మనసుతో నువ్వు ఆహ్వానిస్తావు కదా నా ప్రియమైన బిడ్డ. ఇంక ఎక్కడెక్కడ నన్ను వెతుకుతావో చెప్పు. నీ కష్టాలకు పరిష్కారం దొరుకుతుందని ఆశతో ఈ లోకమంతా దిక్కులు చూడటం ఆపేయమ్మా. నీ పిలుపు విని నీ ఆవేదన చూడలేక సాక్షాత్ నీ ఇంటి గుమ్మం వద్ద వచ్చి నిల్చున్నాను. ఒక్కసారి నీ మనసు అని తలుపు తెరిచి చూడు, నన్ను ఆహ్వానించు తల్లి. మొట్టమొదటిగా ఈ సాయి లీలలు, ఈ సాయి మహిమలు అనేది నువ్వు చూడబోతావు. నీ చింతలు అన్నీ కూడా నేను తొలగిస్తాను. నీ భయాలు పక్కన పెట్టి ఒక్క క్షణం నేను చెప్పేది విను. నీవు పడుతున్న ఈ సంఘర్షణ, నీ హృదయం లోపల రగులుతున్న ఆ అశాంతి నాకు తెలియనివి కావు. నీవు ఏకాంతంలో బాధపడుతున్న ప్రతి కన్నీటి చుక్క నా హృదయాన్ని తాకిందమ్మా. నీ భారమంతా నాపై మోసేయి. నేను నీ జీవితంలో ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ అడ్డంకులను, పరీక్షలు అన్నీ నీ మంచికే అని గుర్తుంచుకో. బాబా ఏదైనా చెప్పినా కూడా అది ఖచ్చితంగా నీ మంచికే అనే కదా నువ్వు గుర్తిస్తావు. ఈరోజు ఈ మాటలు నీకు ధైర్యాన్ని, నీ జీవితానికి కొత్త దారిని చూపిస్తాయి. శ్రద్ధగా ఆలకించు బిడ్డ. నా వంక చూడు, ఒక్కసారి నా వంక చూడు. నా కళ్ళలోకి కనిపిస్తున్న ఆ వేదన, నీ గుండెలో రగులుతున్న ఆ అశాంతి నాకు తెలియనివి కావు. నీవు రాత్రిపూట ఒంటరిగా విలపిస్తూ ఏడ్చావు. ఎవరూ లేరు, నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అని. ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉన్నానమ్మా. నీ కన్నీళ్లు తుడుస్తున్నాను. నీవు పీల్చే శ్వాసలో ఉన్నాను. నువ్వు నడిచే ప్రతి అడుగులో ఉన్నాను. నీవు పడే ప్రతి నిట్టూర్పులో నా ఉనికి ఉంది అని నువ్వు మరవద్దు. నేను కేవలం షిరిడీలో ఉన్న విగ్రహాన్ని కాదు బిడ్డ, నీ గుండె చప్పుల్లో కొలివై ఉన్న నీ ప్రాణాన్నమ్మా. నువ్వు నీ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఒక్క నీ ఆర్తనాదం నాకు వినిపిస్తుంది. నీవు పడే ప్రతి కన్నీటి చుక్క నా హృదయాన్ని తాకుతుంది. సప్త సముద్రాల నుంచి అయినా వచ్చి నిన్ను రక్షిస్తాను. నీ కష్టం నా కష్టంగా అనుకుంటాను. అందుకే ఇప్పుడు నీ ముందుకు వచ్చాను. నీ సమస్యలన్నింటినీ నా పాదాల చెంత వదిలేసి ప్రశాంతంగా నా మాటలు ఆలకించు. నీవు నా బిడ్డవు. నిన్ను అనాథగా వదిలేయడం నాకు సాధ్యమా? నాపై భారం వేసి నిశ్చింతగా ఉండు తల్లి. నీ జీవితాన్ని నేను నడిపిస్తాను కదా. లోకంలో మనుషులు నిన్ను విమర్శించవచ్చు. నీ ఆత్మీయులే నిన్ను అర్థం చేసుకోలేక నిన్ను ఒంటరిని చేయొచ్చు. నీవు నమ్మిన వారే నిన్ను వెన్నుపోటు పొడవచ్చు. కానీ గుర్తుంచుకో బిడ్డ, ఈ ప్రపంచమంతా ఒక మాయాజాలం లాంటిది. ఇక్కడ ఏది నిరంతరం కాదు. బంధాలు, అనుబంధాలు అన్నీ కూడా తాత్కాలికమే. నిన్ను నమ్మిన, నిన్ను మోసం చేసినప్పుడు, నీవు ప్రేమించిన వారు నిన్ను కాదన్నప్పుడు నీకు కలిగే ఆ నిరాశ, ఆ వేదనే నిన్ను నా వైపు మళ్ళిస్తుంది. ఆ బాధ కూడా నీ మంచికి అని తెలుసుకో. ఎందుకంటే ఆ కష్టాలే నిన్ను అసలైన సత్యం వైపు, నా వైపు నడిపించాయి. మనసు పెట్టి ఆలకించు, అంతా నీకు అవగతమవుతుంది. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు, కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజుటి మన సాయినాథని
సందేశంలో నీవు అందరినీ నమ్మావు కదమ్మా, అందరి కోసం కష్టపడ్డావు, కానీ ఒక్కసారి నన్ను నమ్మి చూడు. నీ చేయి పట్టుకొని ఈ దుఃఖ సముద్రాన్ని అవలోలక నిన్ను దాటించే బాధ్యత ఈ సాయి తండ్రిది. నేను నీకిచ్చే అభయం ఎప్పటికీ మారదు. నా భక్తుల మీద ఉండే వాత్సల్యం శాశ్వతమైనది. బిడ్డా, నీ ఇంటి గుమ్మం వద్దే నేను నిలబడి ఉన్నాను. ఎప్పుడెప్పుడు తలుపు తీస్తావా అని ఎదురు చూస్తున్నాను. తలుపు తీయడం అంటే కేవలం చెక్క తలుపు తీయడం కాదమ్మా, నీ మనసులో అహంకారాన్ని, భయాన్ని, సంశయాన్ని వీడి నన్ను పరిపూర్ణంగా నమ్మడమే. అలాగే నీ మనసు తలుపు తీయటమే. నువ్వు నమ్మిన లోపలికి ఆహ్వానిస్తే నీ ఇంటిలోకి దారిద్ర్యాన్ని, అశాంతిని ప్రారదొలి నీ ఇంటిలో ఐశ్వర్యాన్ని, సుఖశాంతుల్ని నింపుతాను. నీవు నాపై ఉంచే విశ్వాసం ఎంత గొప్పదైతే నేను నీకిచ్చే ప్రతిఫలం అంత గొప్పగా ఉంటుందమ్మా. నమ్ము. నీవు పిలవకుండానే నీ ఇంటి వద్ద వచ్చాను అంటే నీ మూగ వేదన నన్ను ఎంతలా కదిలించిందో అర్థం చేసుకో బిడ్డా. అంతలా కదిలించింది కాబట్టే నేను నీ ముందుకొచ్చాను. నీ బాధ్యతలన్నీ నావి. నీవు పడే ప్రతి ఇబ్బంది నా బాధ్యత. నీవు కేవలం ఈ సాయినామాన్ని స్మరించు, నీ ధర్మాన్ని నిష్కల్మషంగా నిర్వర్తించు, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. చాలామంది నన్ను అడుగుతుంటారు, బాబా నేను ఎప్పుడూ మంచి పనులే చేస్తాను, ఎవరికి అన్యాయం చేయను, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని. బిడ్డా, చేలో ఉన్న కలుపు మొక్కల్ని పీకేస్తే కదా పంట బాగా పండేది. బంగారం అగ్నిలో కాలితే కదా ఆభరణాలుగా మారేది. నీ జీవితంలో వచ్చే కష్టాలు కూడా అలాంటివే. నీలోని చెడు గుణాలన్నీ పూర్వజన్మ కర్మలు కడిగేసి నిన్ను నిర్మలమైన బంగారంలా మెరిసేలా చేస్తే బిడ్డ, మార్చడానికి నేను వచ్చానమ్మా. నీ కష్టాలు ఇచ్చాను, నువ్వు తట్టుకునే శక్తిని కూడా ప్రసాదించాను. కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి దేవుణ్ణి తలుచుకుంటాడు. ఆ స్మరణే నిన్ను మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి పరిస్థితిని, ప్రతి కష్టాన్ని నా ప్రసాదంగా ఆహ్వానించు. నాపై నమ్మకం ఉంచు. నీకు మంచే జరుగుతుంది. నీ ఆర్థిక ఇబ్బందులు, నీ ఉద్యోగ సమస్యలు, నీ వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధ ఇవన్నీ చూసి దిగులు పడకు, అధైర్యపడకు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలుసమ్మా. ఒక్కొక్కసారి నువ్వు అడిగింది నేను ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే అది నీకు ఈ సమయంలో హాని చేస్తుందని నాకు తెలుసు కదా. నీకు మేలు చేసేవాడినే నేను. అవసరమైన దాన్నే ఇస్తాను. ఓర్పు వహించు. నాపై నమ్మకంతో, సబూరితో ఉండు. సరైన సమయం వచ్చినప్పుడు నీ ఊహించిన దానికంటే అద్భుతం, సంపదను, విజయాన్ని నీ జీవితంలో అందుతుంది. నీవు కష్టపడి ప్రసాదించే ప్రతి కష్టం నా ఆశీస్సులు ఉంటాయి. మరోకు నేను నిన్ను ఆకలితో అలమటించనివ్వను బిడ్డ. నీ ఆరోగ్యం గురించి చింతించకు. అనారోగ్యం వచ్చిందని అధైర్యపడకు. రోగం అనేది దేహానికి కానీ ఆత్మకు కాదు. నీ దేహం నా గుడి. నీవు నా విభూతిని నమ్మకంతో నుదుటిని ధరించు. నీ రోగాలన్నీ మటుమాయమైపోతాయి. నేనే వైద్యుణ్ణి. నేనే నీకు శ్రేయోభిలాషిని. నేనే నీకు బంధువుని, ఆప్తుణ్ణి. నేనే నీకు దేవుణ్ణి. అన్నీ నేనైనప్పుడు నన్ను నమ్ముకున్న భక్తుణ్ణి నేను కాపాడకుండా ఉంటానా? దయ ఉంటే ఏ రోగమైనా నయమవుతుంది. నీ దేహమే ఒక దైవాలయం. అందులో నేను ఆత్మరూపంలో కొలువై ఉన్నానమ్మా. నీవు పాడే శారీరక శ్రమ, నొప్పి నేను చూస్తున్నాను. నీ నొప్పులను, నీ అనారోగ్యాన్ని నా పాదాల దగ్గర వదిలేయి. నిన్ను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మార్చే బాధ్యత నాది. భయపడకు. నేను నీ వెంట ఉన్నాను. నా అభయహస్తం నీపై ఉంది. సంపూర్ణ విశ్వాసంతో నా విభూతిని స్వీకరించు. అద్భుతాన్ని చూడు. ఈ సమాజంలో నీవు ఒంటరిగా పోరాడుతున్నావని, నీకు ఎవ్వరూ సాయం చేయడం లేదని అనుకోకు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నా దృష్టి నీపై ఉంటుంది. నీ నీడలా నీ వెంట నడుస్తున్నాను. నీవు చేసే ప్రతి పని నాకు తెలుసు కదా. అలాగే నీవు చేసే ప్రతి పొరపాటు కూడా నాకు తెలుసు. తప్పులు చేయడం మానవ సహజం, కానీ వాటిని దిద్దుకోవడమే పశ్చాత్తాపంతో నా వైపు రావటం గొప్పతనం. నీ పాపపుణ్యాల భారమంతా నేనే మోస్తాను. నీ కష్టాలను కరిగేస్తాను, కర్మలను తుడిచేస్తాను. నీవు కేవలం నిష్కలమైన ప్రేమతో, పరిపూర్ణమైన విశ్వాసంతో నన్ను స్మరించు. నీ భారాన్ని నాపై వేయి. నేను నిన్ను కాపాడుకుంటాను బిడ్డ. నీవు ఎవరైనా విమర్శించే ముందు, ఎవరికైనా తక్కువ చేసి మాట్లాడే ముందు వారిలో నన్ను చూడటం నేర్చుకో. ఒక ఆకలితో ఉన్న ప్రాణికి, కుక్కకు, పక్షికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే. నీవు దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇస్తే అది నా దాహం తీర్చినట్లే. సేవ అంటే కేవలం గుడికి వచ్చి నా విగ్రహం హారతలు ఇవ్వడం కాదు. తోటి మనిషిని ప్రేమించడమే. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడమే. నీవు చేసే ప్రతి ధర్మం కార్యం, నీవు చూపే ప్రతి కరుణ నీ ఖాతాలో పుణ్యంగా మారుతుంది. అది నిన్ను కాపాడుతుంది. లోకంలో అందరూ నా బిడ్డలే. అందరిలో నేనే ఉన్నాను. ద్వేషాన్ని వదిలి ప్రేమను పంచడం నేర్చుకో తల్లి. నీ జీవితం ధన్యమవుతుంది.
నా కరుణకు పాత్రుడు అవుతావు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. సుఖదుఖాలు చక్రం లాంటివి. ఈరోజు కష్టం ఉంటే రేపు సుఖం వస్తుంది. ఈరోజు చీకటి ఉంటే రేపు వెలుగు వస్తుంది. సూర్యుడు అస్తమిస్తే మళ్ళీ ఉదయించడానికి చీకటి, తర్వాత వెలుగు ఖాయం కదా. ఈ జీవితంలో ఉన్న కష్టాల చీకటి అతి త్వరలో నేను తొలగిస్తాను. నా దయతో నీ లైఫ్ అనేది వెలిగిపోతుంది. నీవు పడే వేదన ముగింపు పలికే రోజు దగ్గరలో ఉంది. నాపై నమ్మకం ఉంచు, నా మాటపై విశ్వాసం ఉంచు. నీవు ఎప్పుడైతే బాబా అని చూసుకుంటారులే, నాకేం భయం అని నిశ్చింతగా ఉంటావో అప్పుడే నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. శ్రద్ధ, సబూరి ఈ 2 సూత్రాలు నీ జీవితంలో పాటిస్తే నీకు తిరుగుండదమ్మా. ఏ కష్టమైనా నిన్ను ఏమీ చేయదు బిడ్డా. నీవు పడే మానసిక సంఘర్షణ రేపటి గురించి నీలో ఉన్న ఆందోళన నాకు అర్థమవుతుంది. రేపు ఏం జరుగుతుందో, నా పరిస్థితి ఏంటో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో అని నీవు కుమిలిపోతున్నావు. కానీ ఒక్కటి గుర్తుంచుకోమ్మా, రేపటిని శాసించేది నేనే. నీ భవిష్యత్తును నేను ఇప్పటికే నిర్ణయించేశాను. అది నీకు మేలు చేసే విధంగా ఉంటుంది. వ్యర్థమైన ఆలోచనలతో నీ శక్తిని, నీ ఆరోగ్యాన్ని వృధా చేసుకోవద్దు. వర్తమానంలో జీవించు. నీ ధర్మాన్ని, నీ బాధ్యతను సక్రమంగా నిర్వహించు. ఫలితాలను నా పాదాల దగ్గర వదిలేయి. నీవు అడిగిన దానికంటే గొప్పగా, నీవు ఊహించిన దానికంటే అద్భుతంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను బిడ్డ. ఇది నా వాగ్దానం. నా మాట ఎప్పటికీ తప్పదు. నీవు ఎవరికైనా సాయం చేసినప్పుడు, ఎవరికైనా దానం చేసినప్పుడు తిరిగి కృతజ్ఞతలు కోరవద్దమ్మా. వారు నిన్ను పొగడాలని ఆశించవద్దు. వారు నిన్ను విస్మరించినా, నిన్ను నిందించినా బాధపడకు. నీవు చేసిన సాయాన్ని, నీ మంచి మనసు నేను చూస్తున్నాను కదా. నీకు వేరేం కావాలి చెప్పు. ఎవరికి అన్యాయం చేయను. నీకు అంతా మంచే జరుగుతుంది. ఎవరి సొమ్ము ఆశించవద్దు. నీవు తినే ప్రతి ముద్ద నా భాగం ఉంది తల్లి. అందువే నీతి, నిజాయితీని మాత్రం నమ్ముకో. ఇక నేను వెతికి తెచ్చి పెడతాను కదా నీకు కావలసినవన్నీ. నువ్వు అడగక ముందే ఇచ్చే తండ్రి నేనున్నాను. కేవలం నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ద్వేషం వదిలేయి. నీకు నిరంతరం కొలువై నీలో ఉంటాను. లోకం నిన్ను తక్కువగా చూడొచ్చు. నీ శక్తి సామర్థ్యాలు శంకించవచ్చు. నిన్ను పనికిరాని వాడిలా భావించవచ్చు. కానీ నేనేంటో, నీ సత్తా ఏంటో నాకు తెలీదా? నీ ఆత్మశక్తి నాకు తెలుసమ్మా. నీలో దాగి ఉన్న అనంతమైన శక్తిని గుర్తిస్తున్నాను. ధైర్యంగా ఉండు. పిరికితనాన్ని విడిచిపెట్టు. నేను నీ వెనుక ఉన్నానని నమ్ము. ఒక సింహం బిడ్డలా ముందుకు సాగు. ఏ అడ్డం వచ్చినా దాన్ని ఎదుర్కొని మొండితనం శక్తి నీకు నేను ప్రసాదిస్తాను. నీ విజయం వెనుక నా హస్తం ఉంది. నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను బిడ్డ. నీవు గెలిచినప్పుడు లోకమంతా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అప్పుడు కూడా అహంకారం చెందకుండా నా దయతో ఇదంతా జరిగిందని వినయంతో ఉండు బిడ్డ. నీవు షిరిడీ రావాలని, నా సమాధిని దర్శించుకోవాలని అనుకుంటున్నావేమో. కానీ నీవు ఉన్న చోటనే నేనున్నాను. నా సమాధి నీ హృదయంలో. నీ మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ప్రేమతో నన్ను తలుచుకుంటే నీ సాయిని పిలిచినట్టే. నీ ఎదురుగా నేను ఉన్నట్టే. నా విగ్రహం చుట్టూ నువ్వు జరగడం కంటే, నాకు పూజలు చేయడం కంటే నా బోధనలు పాటించడం నాకు ఇష్టం. పేదలకు సాయం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఇష్టం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఇష్టం. నాకు నీవు ఇచ్చే గొప్ప గురుదక్షిణ అదేనమ్మా. గొప్ప పూజ. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే షిరిడి ఉంటుంది. నా హృదయమే నా ద్వారకాం. నీ హృదయమే నా ద్వారకామై తల్లి. నువ్వు ఎక్కడెక్కడో నన్ను వెతకొద్దు. నీవు చదివే పారాయణాలు అవన్నీ కూడా నా వరకు చేరుతున్నాయి. ప్రతి మాట నా చెవిన పడుతుంది. నీ ఆర్తి నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి సమాధానం రావడానికి, నీ కోరిక తీరడానికి సమయం పట్టొచ్చమ్మా. కానీ అది రావడం మాత్రం పక్కా ఖాయం. నాపై ఉన్న భక్తిని, విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. కష్టాలు వచ్చాయని నిందించవద్దు. ఎంతటి తుఫాను వచ్చినా నీ విశ్వాసం అనే దీపం ఆరిపోకుండా ఆ దీపమే నీకు దారి చూపుతుంది. నీవు చీకట్లో నడుస్తున్నప్పుడు నేను నీ చేతిలో ఉన్న ఒక టార్చ్ లైట్లా మారి దారి చూపిస్తాను. ఒక్క అడుగు నా వైపు వేస్తే నీ 10 అడుగులు నీ వైపు వేస్తానమ్మా. నిన్ను ఆదుకుంటాను. నీ బంధువుల వల్ల, స్నేహితుల వల్ల నీవు మోసపోయినా, అందరూ నిన్ను వాడుకొని వదిలేసినా, నిన్ను కరేపాకులా తీసి పడేసినా కుమిలిపోవద్దు బిడ్డ. మనుషుల స్వభావమే అంత. అది స్వార్థం లేని ఏ బంధంకైనా ఉంటుంది. కానీ కరుణ, నిస్వార్థమైన షరతులు లేని ఈ బాబా ఆశీస్సులు నీకున్నాయి. ఏది ఆశించకు. కేవలం నీ క్షేమాన్ని, నీ భక్తిని తప్ప నేను ఏమి నీ దగ్గర ఆశించను. తప్పు చేస్తే దండిస్తాను. అది నువ్వు తీర్చిదిద్దుకోవాలి అంతే. ఎప్పటికీ నేను నిన్ను వదులుకోనమ్మా. నువ్వు నా బిడ్డవు. నా ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డను కన్నీళ్లకు తుడుస్తాను తల్లి. ఇకనైనా నీ ఏడుపు ఆపి చిరునవ్వుతో నా వైపు చూడు. ప్రతి పనిలోనూ, ప్రతి క్షణంలోనూ ఈ సాయి నామాన్ని తలుచుకో.
నా నామస్మరణ నీ శ్వాస కావాలి. నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు నా స్మరణ నీలో ఉండాలి. అది ఒక రక్షణ కవచంలా నిన్ను కాపాడుతుంది. ఏ ఆపద దరిచేరనియదు. దుష్టశక్తులు, గాలి, ధూళి, చెడు దృష్టి నిన్ను తాకలేవు. నీ ఇంటి చుట్టూ నా అభయహస్తం, నా రక్షణ ఉంటుంది. నీ పిల్లల భవిష్యత్తు గురించి, వారి ఆరోగ్యం, చదువుల గురించి దిగులు పడవద్దు. వారిని కూడా నా బిడ్డలుగా భావించి నేను కాపాడుకుంటాను. వారికి మంచి భవిష్యత్తునిస్తాను. నీ వంశాన్ని వృద్ధి చేసే బాధ్యత నీ సాయి తండ్రిది. నీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో. కోపం వచ్చిందనుకో మౌనంగా ఉండు. ఎవరితోనూ వాదించుకో. అలాగే చెడు మాటలు చెప్పి ఎవరిని నొప్పించకు. ఇది నా మనసు అనుకొని, నా యొక్క ఊపిరి అనుకొని నువ్వు ఉన్నప్పుడు నిన్ను నా ఊపిరిలో చేర్చుకుంటానమ్మా. నిన్ను ఎవరిని గౌరవించినా గౌరవించకపోయినా నువ్వు మాత్రం ఇతరులను గౌరవిస్తూనే ఉండు. నీ సంస్కారమే నీ ప్రవర్తన, నీ భక్తియే ఈ సాయి నిన్ను నీలో కలుపుకునే ఒక సాయినాథుని ఈ యొక్క అద్భుతమైన సందేశం నీ కోసం. నిశ్చింతగా ఉండు. నా కరుణకు పాత్రుడు అయ్యావు కాబట్టి ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు తల్లి. నా ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి. ఈ బాబా అండ ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.